ప్రజల్ని రెచ్చగొట్టి సెంటిమెంట్ను పెంచి సెంటిమెంట్ ముసుగులో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి మామ అల్లుల కుట్ర ఫలితమే 10 తారీఖు రోజు పాలమూరు జిల్లా బంద్. ఇక ఆ ఇద్దరికి ఇలా జూపల్లి కృష్ణారావు ఒకటి తోడాయన. ఇక ఆయన ఉపన్యాసాలు ఎట్లున్నాయంటే పొంకణాల పోసిగానికంటే 3 ఎడ్లంట 36 దొడ్లంట. జూపల్లి కృష్ణారావు వ్యవహారం అట్లుంది. ఆయన ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఆ ప్రభుత్వాలు ఆయనే గత ప్రభుత్వాలని మోసం చేసినాయంటాడు. గత ప్రభుత్వంలో నువ్వే కదా మంత్రివి, ప్రారంభించిన కలువకుర్తి ఎత్తిపోతలు నీ నియోజకవర్గమే కదా, నువ్వే కదా కిరణ్ కుమార్ రెడ్డిని కొల్లాపూర్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారులు ముందుకు వస్తే లాఠీచార్జ్ చేయించి అక్రమ కేసులు పెట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది నువ్వు కాదా? నువ్వు తెలంగాణ ద్రోహి కాదా? ఇవాళ కేసీఆర్ పంచన చేరినంత మాత్రాన, కేసీఆర్ కూటమిలో ఒక చెంచా అయినంత మాత్రాన ఇవాళ నువ్వేదో తెలంగాణ ఉద్యమకారుడు అయినవా అని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా జూపల్లి కృష్ణారావు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రశ్నిస్తారు తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పోయినరని. తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ పోలే, ఇక్కడనే ఉన్నారు, ప్రజల మధ్య ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మేము పోరాటం చేస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా పాత్రికేయ మిత్రులు కూడా గమనించాలి. గతంలో వైఎస్ఆర్కు ఒక ఆత్మ ఉండేది. ఆ ఆత్మని రాష్ట్ర ప్రభుత్వాలను, సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నిటిని కూడా శాసించేది. ఇవాళ ఆత్మ వైఎస్ఆర్ ఆత్మ వచ్చి కేసీఆర్ని ఆవహించింది. కేవీపీ రామచంద్రరావు అనే వైఎస్ఆర్ ఆత్మ ఈరోజు ఈ రాష్ట్ర సర్కారును నడుపుతున్నది. ఈరోజు ఈ రాష్ట్ర సర్కారులో జరుగుతున్న ప్రతి నిర్ణయం, ప్రతి అధికారి బదలాయింపులు, అధికారుల నియామకాలు ఈరోజు కేవీపీ రామచంద్రరావు గారి కనసాగలలో జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి జలవల్లాక కమిషన్లు పీల్చుకొని పిప్పి చేసిన కేవీపీ రామచంద్రరావు ఇవాళ కేసీఆర్ పక్కన చేరి కొత్త ప్రాజెక్టులకు తెరలేపి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు కొట్టడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో తెరలేపిండ్రు. ఈరోజు కేసీఆర్ ఏవైతే ఆయన మేనిఫెస్టోలో వాటర్ గ్రిడ్ లేదు, నిజంగానే అపూర్వమైన పథకం అయితే, కేసీఆర్ గారు అపర బ్రహ్మ అయితే మేనిఫెస్టోలో ఎందుకు వాటర్ గ్రిడ్ పెట్టలేదు? వాటర్ గ్రిడ్ మేనిఫెస్టోలో లేనిది తీసుకొచ్చి కేసీఆర్ బినామీ కంపెనీకి కట్టబెట్టడానికి 40,000 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్లు టెండర్లు పిలిచారు. ఈరోజు పాత ప్రాజెక్టులు మహబూబ్ నగర్ జిల్లాను చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకొని ఏం చేసిండు అని అడుగుతున్నాడు. కొల్లాపూర్లో ఉన్నాయని అడుగుతున్నాడు, ఆడుండే సిద్దిపేటలో ఉన్నాయని అడుగుతున్నాడు. నేను చెప్తున్న ఈరోజు నీ దగ్గర రికార్డులు ఉన్నాయి, నీ ఇరిగేషన్ సెక్రటరీలను పిలు. కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఎవరి హాయంలో మొదలు పెట్టిండ్రు? జూరాలను ఎవరు పూర్తి చేసిండ్రు? ఆర్డీఎస్ మోడర్నైజేషన్ ఎవరు పూర్తి చేసిండ్రు? ఆ రోజు 4 ప్రాజెక్టులు 8,000 కోట్ల రూపాయలు 8 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం ఆనాడు పనులను ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి వచ్చి దాని కమిషన్ల మయం చేసి 10-11 సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఈ రోజు నత్తనడక నడుస్తున్నాయి. నిన్న మొన్న మా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు గతంలో పోరాటాలు చేసిండ్రు. వారు ఈ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి మీద ఈ రోజు స్తంభించిపోయిన ప్రాజెక్టుల యాత్ర పెట్టి ప్రాజెక్టులలో పనులు నిలిచిపోతే ప్రజలకు ఏం నష్టం జరుగుతుందో పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రాజెక్టుల వారీగా తిరిగి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇవాళ 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులలో దాదాపుగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. పవన్ కళ్యాణ్ వల్లనే ఆనాడు నీతి నిజాయితీ గల నరేంద్ర మోడీ మంచి ప్రభుత్వం ఇస్తాడు, నీతైన ప్రభుత్వం ఇస్తాడు, మంచి గవర్నెన్స్ ఇస్తాడని చెప్తే ప్రజలు నమ్మి ఓటేశారు. ఇవాళ ఆయన ఆ మాటనే మాట్లాడుతుండు.